ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి నీళ్లు అన్న విషయంలో కొత్త ఒక ప్రాజెక్ట్ని తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్. ఏది మల్లన్న సాగర్ నుంచి పెద్ద పైప్ లైన్ వేసాడు, 3.5 మీటర్లు ఏమో పెద్ద పెద్ద పైపులు పెట్టి జీవోనే రిలీజ్ అయింది, ఏకంగా 5,000 కోట్ల జీవో రిలీజ్ అయింది. సరే, ఇది కూడా ఈ కొత్త ప్రభుత్వం కూడా అనాలోచితంగా జీవో 5,000 కోట్లతో చేపడుతున్నది. గోదావరి నీళ్ళు తీసుకొస్తారు. గోదావరి నీళ్లు సిటీకి అందుబాటులో చాలా దూరం. గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు సిటీకి చాలా దగ్గర. తర్వాత ఇది విత్ ఇన్ బేసిన్ నీళ్లు. టెక్నికల్ గా ఏముందంటే మన బేసిన్లో నీళ్లు మనం వాడితే, అంటే కృష్ణా బేసిన్ లో ఉన్నది సిటీ 99%. ఖర్చు తక్కువ అవుతుంది. ఖర్చు తక్కువ అవుతుంది, నీటి వినియోగం 20% లెక్క పెడతారు. అదొకటి ఉన్నది ఫార్ములా. మన బేసిన్ లో నీళ్లు వాడితే 100 టీఎంసీలకు 20 టీఎంసీల లెక్క పెడతారు. అదో ఫార్ములా ఉంది బచావ్ ట్రిబ్యునల్ లో. ఓన్ బేసిన్ లో నీళ్లు వాడినట్టుంటే డ్రింకింగ్ 100 టీఎంసీలు వాడి అనుకో 20% 20 టీఎంసీలు లెక్క పెడతారు. అదర్ బేస్ నుంచి తీసుకొచ్చినాం అనుకో గోదావరి నుంచి 100% లెక్క పెడతారు. ఎందుకంటే అదొకటి ఉంది బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం. సెక్షన్ 7 బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం వేరే బేసిన్ల నుంచి గోదావరి నీళ్లు కృష్ణాకి తీసుకురావడం వల్ల మొత్తం లెక్క పెడతారు. ఎన్ని నీళ్లు తెస్తే అన్ని లెక్క పెడతారు. కృష్ణా నుంచి అది కాదు, 10 టీఎంసీలు 2 టీఎంసీలు లెక్క పెడతారు. అదొక నష్టం ఉంది. ఇంకొక ప్రధానంగా వాడుకున్న నీటిలో వాటా వాడుకున్న నీళ్ళు వాటిలో 20% లెక్క పెడతారు డ్రింకింగ్ వరకు. మన ఓన్ బేసిన్ అయితే కృష్ణా నుంచి నీళ్ళు తీసుకొస్తే, అదే గోదావరి నుంచి తీసుకొస్తే 100% లెక్క పెడతారు. అదొకటి నష్టం. రెండోది, కృష్ణా నుంచి గోదావరి సిటీకి నీళ్ళు దాచుకోవడం చాలా సౌకర్యం. చాలా సౌకర్యం అంటే చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. ఎట్లా తక్కువ ఖర్చు అంటే, ఇప్పుడు కృష్ణా నుంచి నీళ్ళు తీసుకురావడము ఒక్క యూనిట్ అంటారు. యూనిట్ అంటే 1000 లీటర్లు. యూనిట్కి 28 రూపాయలు అవుతాయి. 1000 లీటర్లకు 28 రూపాయలు. 1000 లీటర్, 1000 యూనిట్ అంటే 1000 లీటర్లు. 1000 లీటర్స్ ఎంత అవుతుంది అంటే 28 రూపాయలే. ఇవి కృష్ణా నీళ్ళు అయితే. ఇదే గోదావరి నీళ్ళు అయింది అనుకో, ఇదే 1000 లీటర్లకు గోదావరి నీళ్ళు 46 రూపాయలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన లెక్కలే. అంటే ఇంచుమించు డబల్కి వచ్చేసింది. నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు గోదావరి నీళ్ళు చాలా దూరం. సరే, తెలంగాణ రాకుండా 10 టీఎంసీలు తెచ్చిరు అయిపోయింది. తక్కువ టైంలో ఖర్చు పెట్టిరు, 3,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మళ్ళా గోదావరి నుంచి నీళ్ళు ఏం తీసుకొస్తారు వీళ్ళు? మొన్న ఇచ్చిన 5,000 ప్రపోజల్ ఏంటంటే మళ్ళీ సార్ అయినా గోదావరి మీరు అంటున్న 1100 MGDకి చేరుకోవాలి కదా, మరి 52 టీఎంసీలకు చేరుకోవాలి. ఇప్పుడు 35 టీఎంసీ ఉన్నది కదా ప్రజెంట్ సామర్థ్యం. ఇంకో 35 పెంచినా కూడా ఇంకో 17 పెంచుతారు అనుకుందాం. ఇప్పుడు 17 తెస్తారు కదా. ఇప్పుడు గోదావరి నుంచి 17 తెస్తారు కదా. ఈ 17 తెచ్చిన 50 టీఎంసీలు సరిపోతున్నాయి కదా నీళ్లు. ఈ 15 టీఎంసీలు కృష్ణా నుంచి తీసుకురా, గోదావరి నుంచి ఎందుకు పోతున్నావు? అవకాశం ఉందా? ఎందుకు అవకాశం లేదు? నాగార్జున సారు మనకు గోల్డెన్ ఛాన్స్. నాగార్జున సార్లు ఎప్పటికీ స్టోరేజ్, డెడ్ స్టోరేజ్ 120 టీఎంసీలు ఉంటాయి. దీనిలో డెడ్ స్టోర్ నీళ్లు తీయరాదు. ఎంత కరువు వచ్చినా ఎక్కడ వచ్చినా ఉండిపోతాయి, అప్పుడు ఉండిపోతాయి 120 టీఎంసీలు. ఇంత డెడ్ స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్ ప్రపంచంలో లేదు, మన భారతదేశంలో లేదు. 120 టీఎంసీలు ఉంటాయి ఎప్పటికి డెడ్ స్టోరేజ్. కొత్తగా ప్రాజెక్ట్ కూడా అవసరం లేదు కదా. నీళ్ళని అనేది ఎప్పటికి డెడ్ స్టోరేజ్. తీయరా నీళ్ళు ఇవి. ఈ తీయరా నీళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి 120 వెళ్ళి 15 తీసుకో, 20 తీసుకో. సిటీకి అవసరం ఉండే ఇంకో 20 తీసుకో, ఇంకో 30 తీసుకో, 30 తీసుకో. ఎవడో తట్టుడు కృష్ణా నుంచి తీసుకురావచ్చు కదా నీళ్లు. ఇంకో 3 లైన్లు ఉన్నాయి కదా, ఇంకో 3 లైన్లు ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది కదా. రికరింగ్ ఎక్స్పెండిచర్ సుంకశాల త్వరితగతిన కంప్లీట్ చేసి ఇంకా ఈజీ అవుతుంది కదా. సుంకశాల త్వరితగతిన కంప్లీట్ చేస్తే ఉన్న 16 టీఎంసీలో తెస్తాం అనుకో. ఇంకో సుంకశాల వద్దంటో లేదు. ఇంకో సుంకశాల కృష్ణా దగ్గర నిర్మాణం చేసి ఇంకో 16 టీఎంసీలు తీసుకురా. ఇప్పుడు నువ్వు ఈ కృష్ణా గోదావరి నుంచి తీసుకొస్తాను 120 డెడ్ స్టోరేజ్ మనం ఎంతైనా వాడుకోవచ్చు. మనకు డ్రింకింగ్ వాటర్ కు అడ్డంకి ఉండదు, పక్క రాష్ట్రంతో కూడా ఉండదు. డ్రింకింగ్ వాటర్ సిటీకి కావాల్సింది ఉండదు. మళ్ళీ మనం ఎంత వాడినా 20% లెక్క పెడతారు కదా. ఎందుకో దాని ఉద్దేశం ఏంటంటే ఈ వాడుకున్న నీళ్లు మళ్ళీ నదులకే పోతే 80% మనం వాడుకున్న నీళ్లు తిరిగి మోరీలు అంటే మనం వాడుకున్న వస్తువు ద్వారా పోతాయనే ఉద్దేశంలో అది డ్రింకింగ్ కు 20% కౌంట్ చేస్తారు. మల్లన్న సాగర్ ఎందుకు వీళ్ళు మల్లన్న సాగర్ పోయినా కూడా, కొండపాచన సాగర్ తీసుకొచ్చినా కూడా ఇవి గోదావరి నీళ్లు. గోదావరి నీళ్లు ఎకనామికల్ కాదు సిటీకి. అన్ని ఎకనామికల్ గా వీళ్ళు 5,000 కోట్లు పెట్టేసి అక్కడ డైరెక్ట్ పైప్ వేసి లాగుతా ఉంటారు. ఎట్లా లాగినా గోదావరి నీళ్ళే కదా, గోదావరికి వెళ్ళి రావాల్సిందే కదా. ఇల్లంపల్లికి వెళ్ళి వచ్చే నీళ్ళే 46 రూపాయలు అవుతుంది. ఇవి ఇంకా ఈ గోదావరి నీళ్ళు ఇంకా దూరంకి వెళ్ళి తేవాలి కదా. గోదావరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తేవాలి, మేడిగడ్డకి వెళ్ళి తేవాలి.
మళ్ళీ ఎల్లంపల్లి నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ త్రూ వచ్చే అవకాశం ఫ్లడ్ ఫ్లో కెనాల్కి వెళ్ళి తెచ్చినా ఎల్లంపల్లి కంటే దూరమే కదా. ఓకే. ఎల్లంపల్లికి వెళ్ళి వచ్చే నీళ్ళే 40 రూపాయలు అవుతుంది. ఎల్లంపల్లి తర్వాత కదా అప్పుడు మేడిగడ్డ నుంచి తీసుకొచ్చేది ఇంకా కాస్ట్లీ అవుతుంది కదా. గోదావరి నీళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా మేడిగడ్డ దగ్గరనే ఇప్పుడు దగ్గర 470 కోట్ల కరెంట్ బిల్లు అవన్నీ పెండింగ్ ఉంది. ఇప్పుడు ఇది కూడా గోదావరి నీళ్ళు తాగాలంటే కరెంట్ బిల్లు అన్ఎకనామికల్ అవుతుంది. సిటీ మీద సామాన్య ప్రజలు డ్రింకింగ్ వాటర్ మీద భారం పడుతుంది. కృష్ణా వాటర్ తెచ్చుకో, ఈ 35 టీమ్స్ కాదు ఇంకో 20 టీమ్స్ తెచ్చుకో. ఇప్పుడు పాయింట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ ఖర్చు ఇదంతా కూడా మళ్ళీ జనం మీదనే తీస్తారు కదా. ఇది ఇక ఇప్పుడు జలమండలి వాళ్ళ మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఇక్కడ సిటీలో వాటర్ కాస్ట్లీ అవుతుంది. సామాన్య మానవునికి అందుబాటులో కూడా అవుతుంది డ్రింకింగ్ వాటర్. వాళ్ళంతా మెయింటెనెన్స్ ఇదంతా కాస్ట్ తీస్తారు. ఇంకా ఏం చేస్తారంటే ఇప్పుడు 5,000 కోట్లు మన జీవో ఇచ్చారు కదా, ఇందులో ఒక 40% గవర్నమెంట్ ఇస్తారట. హడ్కో ద్వారా 40% ఇస్తారట. ఇది ఇంకో 60% అంటే కాంట్రాక్టరే పెట్టాలట. ఏజెన్సీ పెట్టాలి. ఏజెన్సీ పెట్టాలంటే ఏజెన్సీ పెట్టుబడి పెడతాడు, పెట్టి 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మంచిగా ఇంట్రెస్ట్ తో తీసుకుంటాడు. టోల్ గేట్ లెక్క టోల్ గేట్ సిస్టమ్. ఎవరికి నష్టం? 60% ఎట్లా వసూలు చేసుకుంటాడు? అదే టోల్ గేట్ సిస్టమ్లే 20 ఏళ్ళలో టోల్ గేట్ సిస్టమ్ లో వస్తుంది. కరెక్ట్ టోల్ గేట్ ఎగ్జాంపుల్. టోల్ గేట్ సిస్టమ్ నే 60% పెట్టేసి దాదాపు ఒక 6,000 కోట్లు అయినా అనుకుందాం. దీనికి 4,000 కోట్లు పెడతాడు, 2,000 గవర్నమెంట్ ఇస్తుంది 6,000 కోట్లకు. ఆ 4,000 క్రమంగా 15 ఏళ్ళు 20 ఏళ్ళ మీద వసూలు చేసుకుంటాడు. దాని మీద ఇంట్రెస్ట్లకు వేస్తాడు. దాని మీద భారం పడుతుంది కదా. ఇలాంటి పనులు ప్రజలకు అంటే మంచినీటికి తాగునీటికి అందించే వాటి మీద ఇట్లా ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజల మీద భారం పడుతుంది. రేపు పొద్దుగాల సామాన్య మానవుడు తాగునీళ్ళు దొరకని పరిస్థితి కాస్ట్లీ అవుతుంది. ఇది రెండోది ఏంటంటే ఇట్లా ఇవ్వడం తప్పు. కృష్ణా వాటర్ సౌలభ్యం ఉండగా గోదావరి కూడా ఇంకా తప్పు. గోదావరి మీద సరే అలాట్మెంట్ ఉంది. అలాట్మెంట్ అది మన చేతిలో 30 టీఎంసీల అలాట్మెంట్ ఉంది. సరే 10 టీఎంసీలు ఎట్లా తెస్తారు ఎల్లంపల్లికి వెళ్ళి. సరే తెలంగాణ రాకముందు తీసుకొచ్చి పర్వాలేదు, అది అయిపోయింది ఉంది కదా. ఇప్పుడు తీసుకొచ్చే పనులు కృష్ణా నుంచి నీళ్ళు తీసుకురావాలి సిటీకి, గోదావరి నుంచి తీసుకొస్తే అన్ఎకనామికల్, చాలా కాస్ట్లీ అవుతుంది. అది చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 28 రూపాయలు 40 రూపాయలు సగం తేడా అవుతుంది ఒక లీటర్కు. ఒక 1000 లీటర్లకు డబుల్ అవుతున్నది. మరి డబుల్ కాస్ట్ పెట్టి గోదావరి నుంచి తీసుకొస్తారా? నువ్వు గోదావరి నుంచి ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా, మల్లన్న సార్ తీసుకొచ్చినా, కొండపాచం సార్ తీసుకొచ్చినా, ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా కాస్ట్లీ. అందులోకి ఎక్కడికి వెళ్ళి వస్తాయి, గోదావరికి వెళ్ళి వస్తాయి కదా. అందులోకి వెళ్ళి వచ్చిందాక ఇక్కడ రావడం గోదావరి నీళ్ళే కదా. సరే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేసి కొంచెం నీళ్ళు ఈ హుసేన్ సార్లో లేకుండా సిటీ ప్యూరిఫికేషన్ కలుపుతారంటే కొన్ని నీళ్ళు కలపని కొద్ది నీళ్ళు, కానీ ఈ డ్రింకింగ్ వాటర్ మాత్రం చాలా తప్పు. సో కృష్ణా వైపే వెళ్ళాలి. కృష్ణా వైపే ఎక్కనా మళ్ళీ కాంట్రాక్టర్ బతికేయడమే. మళ్ళీ 60% నిధులు కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు, ఆయన వసూలు చేసుకుంటాడు. మళ్ళీ కృష్ణా వాటర్ చాలా చీపు గోదావరి మీద. ఇదన్నీ గణాంకాలు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంత ఈజీ వే ఉన్నప్పుడు ఎందుకు హైదరాబాద్ లో ఇంకా జనం నీళ్లు లేవు, ఇంకా మాకు వస్తలేదు? అంటే ఇప్పుడు నీవు 120 టీఎంసీ లో ఎంత డ్రా చేయి, ఇప్పుడు 60 టీఎంసీ డ్రా చేయి. గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచించలేదు. ఇప్పుడు 120 టీఎంసీ లో 60 టీఎంసీ డ్రా చేయి ఎవడొద్దంటుండు. ఇప్పుడు 3 ఫేజ్లలో ఒక 16 టీఎంసీ తెచ్చింది కదా, ఇంకో 3 లైన్లు. నేను అదే అంటున్నా, ఎందుకు ఇంకా జనం నీళ్లు లేక హైదరాబాద్ లో జనం చచ్చిపోతున్నారు అంటున్నా. సఫిషియంట్ నీళ్లు తీసుకురావాలి. రెండోది ఇక్కడ ఇండస్ట్రీ కూడా ఇస్తారు, కొంత ఇండస్ట్రీకి ఇస్తారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేసి ఇండస్ట్రీ లాభం వస్తుంది. కొంత 10% 20% ప్రొవిజన్ ఉంటుంది ఇండస్ట్రీస్కి ఇస్తారు. తర్వాత ఇంకో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కొరకు చుట్టూ రింగేస్తారు. ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వచ్చినా కూడా ఉంది. సింగిల్కెళ్ళి కూడా ఉన్నాయి. సింగిల్ నీళ్ళు వాడతలేరు. ఎందుకు వాడాలి కదా, సింగిల్ నీళ్ళు యూజ్ చేస్తలేరు. ఉస్మాన్ సార్ హిమాయత్ సార్ నీళ్ళు వాడతలేరు, వాడాలి కదా. ఇదంతా వాళ్ళ తప్పు. వాడితే మనకు ఎక్కడ చీపులో దొరికాయి కదా. ఉస్మాన్ సార్ నీళ్ళు కానీ హిమాయత్ సార్ నీళ్ళు కానీ సిటీకి చీపులు దొరుకుతాయి. సింగిల్ నీళ్ళు వాడాలి. సింగిల్ నీళ్ళు ఎందుకు వాడతలేరు? ఓన్లీ ఎల్లంపల్లికి వచ్చే నీళ్ళు 10 టీఎంసీల నీళ్ళతోనే ఈ కృష్ణా వాటర్కి వచ్చే నీళ్ళతోనే సరిపెడతారు సిటీకి. ఆ నీళ్ళు కూడా వాడాలి కదా, వాడతలేరు. ఎకనామిక్గా దొరికే నీళ్ళను వాడాలి. త్రాగునీరు మినిమం నీడు ప్రజలకు. త్రాగునీరు అనేది ఎకనామికల్గా ఉండాలి, ప్రజలకు సౌకర్యంగా అందుబాటులో రేట్లో ఉండాలి. దాన్ని విడిచిపెట్టేసి ఇష్టం ఉన్నట్టు ఇట్లా 6,000 కోట్లతో ఇప్పుడు అడుకో నుంచి లోన్ తీసుకున్నాం. మిగతా కాంట్రాక్ట్ 6,000 కోట్లకి ఏడైతే మళ్ళీ దాన్ని పెంచుతారు. 6,000 అవుతుంది. 6,000లో మళ్ళీ 60% కాంట్రాక్టరే పని అని అదే టోల్ సిస్టంలో కాంట్రాక్టర్ చేస్తే అది ఎకనామికల్ భారం మళ్ళీ. ఎందుకంటే మెట్రో వాటర్ మీద ఎప్పుడు మెయింటెనెన్స్ భారం అధికంగా ఉండదు. ప్రభుత్వమే నిర్మాణం చేసి ఇవ్వాలి వాళ్ళకు. ఇచ్చి వాళ్ళకి కేవలం మెయింటెనెన్స్ ఛార్జ్ మాత్రమే భరిస్తట్టుంటే ప్రజలకు చీప్గా ఒక త్రాగునీరు ఒక అందుబాటులో ఉంటుంది. లేకుంటే తాగునీరు కూడా కాస్ట్లీ అవుతుంది. పెంచుతారు వీళ్ళు ఖచ్చితంగా, పర్ లీటర్ రేటు పెంచుతారు. కాబట్టి ఖచ్చితంగా కృష్ణాకు హైదరాబాద్ని
పెరిగిన పాపులేషన్కి ఎంతనే పెరగని ఇప్పుడున్న 35 టీఎంసీలు ఇంకొక 35 టీఎంసీలు కృష్ణాకేలు తీసుకురండి. ఓకే, కృష్ణాకేలు తీసుకురండి. కృష్ణా చాలా ఎకానమీ అవుతుంది. గోదావరి కూడము అన్ఎకనామికల్ నిర్ణయము. ఆ దానకిషోర్ ఆలోచించాలి. మరి ఆయనకి ఇంత గణాంకాలు తెలివయా? నీకు తెలుసు కదా గణాంకాలు. ఇవి మెట్రో వాటర్ వాళ్ళు ఇచ్చిన గణాంకాలే కదా. కృష్ణా నీళ్ళు అయితే గోదావరి నీళ్ళు 46 రూపాయలు అవుతుంది, కృష్ణా నీళ్ళు 28 రూపాయలు అవుతుంది. ఈ గణాంకాలు నేను చెప్పేది అబద్ధం కాదు. మరి స్టాటిస్టిక్స్ దానకిషోర్ తెలియదా? కృష్ణా నీళ్ళు తెచ్చుకో, మళ్ళీ 3-4 పైప్ లైన్ ఈ పీరియడ్లో. అప్పుడు కాంగ్రెస్ పీరియడ్ వేసారు కదా 3 లైన్లు, కృష్ణా పేజ్ 1 పేజ్ 2 3, ఇంకో మళ్ళీ 3-4 పైప్ లైన్ ఎవడొద్దంటుడు. ఇక్కడికి వెళ్ళి కృష్ణాకెళ్ళి ఎవరు ఆంధ్ర వాళ్ళు కూడా అడ్డుపడరు. కృష్ణాకెళ్ళి త్రాగునీరు కంటే త్రాగునీరుకి ఎవరు అడ్డుపడరు. పోగా ఇది 120 టీఎంసీలో డెడ్ స్టోరేజ్ ఉంది సాగర్. ఇది ఎంత, ఇది వరము మొత్తం తెలంగాణకి. ఇది డెడ్ స్టోరేజ్ ఉండదంటే ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. ఇక్కడ సౌకర్యం ఉంటాయి. ఇంకా గోదావరిలో ఉన్నాయి. గోదావరి ఎండిపోతుంది, నీకు సౌకర్యం కాదు. గోదావరి ఎప్పటికి నీళ్ళుంటాయి. గోదావరిలో రిజర్వాయర్లో నీళ్ళుంటాయి. ఆడ డెడ్ స్టోరేజ్ లేవావి. నువ్వు 15 టీఎంసీలు డెడ్ స్టోరేజే ఉన్నాయి. ఆడ ఎత్తిపోసుకొచ్చినవి ఉంటాయి. ఆడ దొరకకపోతే ఏం చేస్తావు? అందులో ఇప్పుడు మల్లన్న సాగర్ ఏంది ఇంకా కథ చరిత్ర. నువ్వు మల్లన్న సాగర్కి ఎందుకు పోతున్నావు? కొండపోచం సార్ దగ్గర ఉంది కదా, గాడికి ఎందుకు పోతున్నావు? మళ్ళా కొండపోచం సార్ తీసుకురావచ్చు కదా, అది ఇంకా ఎత్తు మీద ఉంటుంది. మల్లన్న సాగర్కి ఎందుకు పోతున్నావు? అదో తప్పు. మల్లన్న సాగర్ ఓడడం తప్పు, కొండపోచం తీసుకురావచ్చు. అసలు టోటల్గా గోదావరికి నీళ్ళు తీసుకురావడం తప్పు. హైదరాబాద్కు కృష్ణా నుంచి నీళ్ళు తీసుకొస్తే ఎకనామికల్, ప్రజలకు సౌకర్యం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నది. కృష్ణా వాటర్ వైపు ఎక్కువగా ఫోకస్ చేయండి, గోదావరి ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన లెక్కలతో సహా గతంలోనే ఈ పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది. ఇందులో ఆల్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. షేరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్, పోతిరెడ్డిపాడు ఇష్యూ అని ఆల్ డేటా ఉన్నది. హైదరాబాద్కి ఎంత వాటర్ అవసరం, ఎంత ఎంజీడీ వాటర్ అవసరము, సో ఏం జరుగుతున్నది, కృష్ణా వాటర్ నుంచి ఏ రకంగా నీళ్లు తీసుకురావచ్చు అన్నది. సో గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించాలి. ఎందుకంటే ఈ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడం అనేది చాలా కాస్ట్లీయెస్ట్. ఇది 3.5 మీటర్లు, అంటే ఒక రూమ్ అంతా పైపులు పెట్టి తీసుకొస్తామని అంటున్నారు. సో దాని బదులు కృష్ణా నుంచి తీసుకురండి అని చెప్తున్నారు. ఇంకొకటి బీఆర్ఎస్ కూడా వాళ్ళు కట్టిన ప్రాజెక్టు సుంకిశాల పంప్ హౌస్. సో అది కూలిపోవడం అన్నది చాలా దుర్మార్గం. ఇది క్వాలిటీ లేకుండా మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ కమిషన్ల కక్కుర్తిలో భాగంగా జరిగిందని ఆయన తేల్చేస్తున్నారు. సో 2 అంశాల మీద ఇది పర్ఫెక్ట్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి మన తొలివేలు.